హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం అయితే ఫైనల్ కి చేరుకుంది. ఈ ఫైనల్లో ఇండియన్ టీం అగ్రేషన్ న్యూజిలాండ్ గెలవాలి. ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్స్ అండ్ ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఈ టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేయకముందు ఇండియన్ టీం కి అయితే బిగ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే, ఇంకా ముందుగా మన సెమీఫైనల్ ప్రివ్యూ మ్యాచ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇండియన్ టీం తరపున ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్ స్కోర్ చేస్తారని అయితే అడిగారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. మరి ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం తరపున ఏ బ్యాటర్ అండ్ ఏ బౌలర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. జస్ట్ వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళు స్కోర్ చేసే రన్స్ అండ్ బౌలర్స్ అయితే వికెట్స్ కూడా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ కామెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే, టీ20 వరల్డ్ కప్ అయితే ఫైనల్ మ్యాచ్ కి చేరుకుంది. మరి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువనే, ప్రతి ఒక్కటి క్లారిటీగా సెగ్మెంట్ వైజ్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్. ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇది 8th మార్చిన రేపు సండే జరుగుతుంది. ఇంకా ఈ సండే ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ అండ్ క్రికెట్ ఫ్యాన్ అయితే ఫుల్ బిజీగా ఉండబోతున్నారు ఈ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది 7 PM. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. మరి ఈ బిగ్ మ్యాచ్ కోసం పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఒక ఫ్రెష్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు అయితే మరి ఈ పిచ్ అయితే వాడలేదంట. ఈ పిచ్ మెయిన్ గా రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ తో కలిపి ఉంది. సో మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఎవరు టెన్షన్ పడకండి. లాస్ట్ టైం వరల్డ్ కప్ లో జరిగినట్టు మరి ఈసారి అయితే జరిగే ఛాన్స్ అయితే లేదు. మన ఇండియన్ టీం గెలుస్తుందని అందరూ 100% నమ్మకం పెట్టుకుందాం. ఇంకా మెయిన్ గా ఈ పిచ్ అయితే గుడ్ పేస్, బౌన్స్ అండ్ హై స్కోరింగ్ అయితే ఫుల్ ప్రిఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు అప్డేట్స్ ప్రకారం ఇది ఒక బెస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ పిచ్ అని చెప్పొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు, బట్ ముంబైలో కూడా అదే మాట్లాడుకున్నాం. బట్ లాస్ట్ మూమెంట్ లో అలాంటి పరిస్థితి రాలే కాబట్టి మరి ఇక్కడ టాస్ గెలిచిన ప్రతి ఒక్క కెప్టెన్ కూడా మేబీ ఫస్ట్ బౌలింగ్ తీసుకునే ఛాన్సే ఉంది మాక్సిమం. ఎందుకంటే ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి. మరి చూడాలి రేపు ఏ టీం టాస్ గెలుస్తుందో, మరి బ్యాటింగ్ తీసుకుంటుందా లేదంటే బౌలింగ్ తీసుకుంటుందా. ఇది ఇప్పటి వరకు ఉన్న పిచ్ కండిషన్స్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఈ టూ టీమ్స్ కలిపి టోటల్ గా 30 టీ20 మ్యాచెస్ అయితే ఆడాయి. ఇందులో ఇండియన్ టీం 18 గెలిస్తే న్యూజిలాండ్ టీం 11 గెలిచింది అండ్ ఒక టై అయితే ఉంది. ఇంక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తుంది. ఇంకా ఈ రెండు టీంలు కలిసి టోటల్ టీ20 వరల్డ్ కప్స్ లో 3 times అయితే తలబడ్డాయి. ఈ 3 times లో కూడా ఇండియన్ టీం ఒకసారైనా గెలిచిందా అంటే ఒక్కసారి కూడా గెలవలే. ఇదైతే ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ కి అండ్ క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇలాంటి బిగ్ ఈవెంట్స్ లో అయితే న్యూజిలాండ్ టీం మనల్ని ప్రతిసారి ఓడిస్తూనే ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ లో అవని, ఓడిఐ వరల్డ్ కప్స్ లో అవని అండ్ టెస్ట్ ఫైనల్స్ లో అవని, ఇలా ఏ బిగ్ ఈవెంట్స్ లో అయినా న్యూజిలాండ్ టీం ప్రతిసారి మన ఇండియన్ టీం ఓడిస్తుంది. మరి ఈసారి అయితే అలా జరగద్దని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏసారి కూడా ఇండియా న్యూజిలాండ్ రెండు తలపడలే నాకౌట్స్ మ్యాచెస్ లో. ఇదే ఫస్ట్ టైం. మరి చూడాలి ఈ నాకౌట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, మరి ఏ కంట్రీకి కప్ వస్తుందో. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్తే ఇండియన్ టీం యొక్క అప్డేట్స్. ఇంకా ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం గెలవాలంటే ఏం చేయాలో క్లారిటీగా చూద్దాం. ఇంకా ముందుగా ఇండియన్ టీం యొక్క అప్డేట్ విషయానికి వస్తే, రేపు ఫైనల్ అనగా ఇంకా ఈ రోజు లాస్ట్ ప్రాక్టీస్ సెషన్ అయితే ఉంది. ఇంకా ఈ ప్రాక్టీస్ సెషన్ లోనే ఇండియన్ టీం అయితే ఫుల్ గా ప్రిపేర్ అయ్యి రేపటి కోసం రెడీగా ఉండాలి. ఇంకా న్యూజిలాండ్ టీం కి అయితే ఈ రోజు నైట్ అండ్ రేపు మార్నింగ్ అయితే ఇంకో ప్రాక్టీస్ సెషన్ అయితే ఉంది. ఇంకా ఈ ప్రాక్టీస్ సెషన్ అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వీళ్ళు ముగ్గురు బెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంట. మరి చూడాలి, అభిషేక్ శర్మకి అయితే మాక్సిమం ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దొరికే ఛాన్సే ఉంది అండ్ పక్కాగా రేపటి మ్యాచ్ కి అయితే రెడీ అయిపోతున్నాడు. మరి చూడాలి ఇప్పటి వరకు రాని రన్స్ ఫైనల్లో వచ్చి ఇండియన్ టీం గెలిపిస్తాడా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇండియన్ టీం కి మెయిన్ బూస్ట్ ఏంటంటే బిఫోర్ ది టీ20 వరల్డ్ కప్ 5 టీ20 సిరీస్ జరిగింది అగైనెస్ట్ న్యూజిలాండ్. ఇందులో అయితే ఇండియన్ టీం మెయిన్ ప్లేయర్స్ లైక్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరైతే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశారు. మరి అదే ఫామ్ అయితే ఈ మ్యాచ్ లో కూడా చూపించాలి. ఇంకా మెయిన్ గా న్యూజిలాండ్ కెప్టెన్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బిఫోర్ ది ఫైనల్. ఇంకా తను కూడా సేమ్ టు సేమ్ ప్యాట్ కమిన్స్ అనే డైలాగ్స్ అయితే వదులుతున్నాడు. ప్యాట్ కమిన్స్ ఈ 1 lakh crowd ని ఎలా సైలెంట్ చేశాడో రేపు కూడా ఇది జరగొచ్చని తనైతే చెప్తున్నాడు. మరి శ్యామ్ కరణ్ కూడా ఇలాంటి డైలాగ్స్ కొడుతూనే వారైతే సైలెంట్ గా ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయారు. మరి న్యూజిలాండ్ కూడా అలానే చేస్తుందా లేదంటే మిచెల్ శాంట్నర్ చెప్పింది చేస్తాడని రేపు అయితే చూద్దాం. ఇంకా మెయిన్ గా ఇండియన్ టీం ఎక్కడైనా భయపడాల్సిన విషయం ఉందంటే అది న్యూజిలాండ్ ఓపెనర్స్. ఇంకా ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు వారైతే అంత మంచి గేమ్స్ అయితే ఆడలే. బట్ కమింగ్ టు సెమీఫైనల్స్ లో వేరే లెవెల్ గేమ్ ఆడొస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ గా న్యూజిలాండ్ టీం కి అయితే ఫుల్ కాన్ఫిడెంట్ తో వస్తుంది కాబట్టి వాళ్ళ మెయిన్ ఓపెనర్స్ అయిన టీం సైఫర్ట్ అండ్ ఫిన్ ఎలెన్ వీళ్ళిద్దరిని అయితే పక్కాగా చూసుకోవాల్సిందే. ఇండియన్ బౌలర్స్ అయిన హర్షదీప్ సింగ్, బూమ్రా అండ్ మెయిన్ గా హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురులో ఒకరైతే పక్కా ఓపెనర్స్ వికెట్ తీయాల్సిందే పవర్ ప్లేలో. అప్పుడే మన ఇండియన్ టీం పక్కా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ గా ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మాక్సిమం ఇండియన్ టీం అయితే సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో మళ్ళీ ఈ ఫైనల్ మ్యాచ్ కి అయితే రాబోతుంది. ఇంకా అదే మన ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, 1 down లో ఇషాన్ కిషన్, ఇంకా 4th పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్, ఇంకా 5th పొజిషన్ లో తిలక్ వర్మ, 6th పొజిషన్ లో హార్దిక్ పాండ్యా, 7th పొజిషన్ లో శివన్ డుబే, 8th పొజిషన్ లో అక్షర్ పటేల్, 9th పొజిషన్ లో హర్షదీప్ సింగ్, 10th పొజిషన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ 11th పొజిషన్ లో బూమ్రా. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఇండియన్ టీమ్. ఇక్కడ వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇండియన్ టీమ్.